శ్రీశైల్ రెడ్డి గారు, నిన్న మనం చూసాం మాజీ మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన రూపకల్పన కావచ్చు, గతంలో కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకోసం రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఆ పాయింట్ను ఎందుకు మార్చాల్సి వచ్చింది, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఏ విధంగా ముందుకు గత ప్రభుత్వం సాగింది, దాంతో పాటుగా ఏ విధంగా తెలంగాణను సస్యశ్యామలం చేసిందో పూర్తిగా సమగ్రంగా అన్ని వివరాలతో కూడిన సమాధానాలు ఆయన నిన్న కమిషన్ ముందు చెప్పిన పరిస్థితి. పెద్ద ఎత్తున నిన్న కార్యకర్తలంతా కూడా తరలి వచ్చిన సందర్భం, తెలంగాణ భవన్ కూడా కలకల్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినందుకు మహాత్మా గాంధీని కాల్చి చంపేశారు. తెలంగాణకు అసలైన స్వాతంత్రం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవము, సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ ప్రసాదించినందుకు ఈరోజు కేసీఆర్ గారిని విచారణ కమిషన్ ముందుకు పిలవబోతున్నారు. రేపు ఉదయం ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారు. ఇది చాలా ఒక రకమైన విషాదము, బాధాకరము. ఒక రకంగా అట్లాంటి ఒక మహనీయుడికి ఇట్లాంటి ఒక విచారణ ఎదుర్కోవాల్సి రావటం అనేది, అది కూడా దీంట్లో ప్రజా ప్రయోజనం అనేది ఏమి లేదు. రేవంత్ రెడ్డి అనే ఒక స్వార్థపరుడు, ఒక దుర్మార్గుడి యొక్క వ్యక్తిగత కక్షకి పర్యవసానమే ఈ విచారణ తప్ప వేరే ఏమి కాదు. అదొక అంశం. అయితే రెండోది, థ్యాంక్స్ టు దిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు ప్రజలందరికీ కూడా కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు గణాంకాలతో సహా ఈరోజు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మొన్న 4 రోజుల కింద తెలంగాణ భవన్ లో హరీష్ రావు గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ కావచ్చు, నిన్న హరీష్ రావు గారు విచారణ కమిషన్ ముందు హాజరయ్యి చెప్పిన గణాంక సహిత వివరాలు, మీటింగ్ల మినిట్స్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా సాధికారికంగా హరీష్ రావు గారు చెప్పడం, అవన్నీ కూడా ఈరోజు మీడియాలో ప్రచురితం కావడం, మీడియాలో ప్రచారం కావడం, ఇది ఖచ్చితంగా 2 ప్రయోజనాలు నెరవేరుస్తుంది సీతారామరావు గారు. ఒకటేమో తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏం చేశారు అనేది అర్థమవుతున్నది. మేధావులు అక్కడక్కడ సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళు కూడా అర్థమవుతున్నది. పోయిన వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన మహానాడు వేదిక మీద మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా, కాళేశ్వరాన్ని అంతకుముందు కూడా ఆయన పోయిన నెలలో కూడా ఆయన మాట్లాడిండ్రు, 2 నెలల క్రితం కూడా మాట్లాడిండ్రు. కాళేశ్వరం ద్వారా కాళేశ్వరాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నది తెలంగాణ అని చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో నీటి వనరులు పెరగడం వల్ల ఈరోజు పంజాబ్ ని మించి తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని ఆంధ్రజ్యోతిలో వార్త కూడా వచ్చింది. సో ఈరోజు తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, తెలంగాణ ఈరోజు సర్వతోముఖాభి సాధించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఉత్తగా ట్యాగ్ లైన్ పెట్టుకోలేదు కేసీఆర్. దాన్ని నిజం చేయడానికి ఆయన అహరహము కృషి చేసిండు అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైపోయింది. సో కాబట్టి ఈ రోజు ఏవైతే ఈ విచారణలు జరుగుతా ఉన్నాయో, ఒక రకంగా దీన్ని ఇంగ్లీష్ లో అంటారు కదా, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని, ఒక రకంగా తేటతెల్లమవుతున్నది సమాజానికి. తాము ఏం కోల్పోయినారో ఈ 1.5 కాలంలో ప్రజలకి ఆల్రెడీ అర్థమైంది. ఈ రోజు నీళ్లు లేక పంటలు ఎండడం ఒక వైపరీత్యం అయితే, అకాల వర్షాలు పడి పంటలు మునిగిపోయి నష్టపోవడం ఇంకొక వైపరీత్యం. చేతులు కట్టుకొని చేష్టలుడిగి అందాల పోటీల చుట్టూ రేవంత్ రెడ్డి పరిగెత్తడం, 4 సార్లు అందాల పోటీలకు అటెండ్ అయినాడంటే ఎంత ఒక వక్ర బుద్ధి, ఎంత నీచ బుద్ధి, ఎంత వల్గర్ టు ది కోర్ వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి అనేది ఈరోజు తెలంగాణ అర్థమైపోయింది. అందరూ కూడా కేసీఆర్ గారు పాలన మళ్ళీ రావాలన్నది కోరుకుంటా ఉన్నారు ఆల్రెడీ. ఈ సందర్భంలో బహుశా ఈ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో అంటున్నారు. ఒకవేళ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే గనక ఈ కాళేశ్వరానికి సంబంధించి ఏం జరిగింది, తెలంగాణ ఎట్లయింది, తెలంగాణలో ఉత్తగానే ఏదో మంత్రదండం ఊపితే పంటలు వండలే. కేసీఆర్ చేసిన కృషి వల్ల ఆ రోజు కేబినెట్ మొత్తం అంతా కూడా ఈటల రాజేందర్ గారు ఆయన కమిషన్ ముందు హాజరైతూ చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన
కేబినెట్ నిర్ణయం అని చెప్పిండు ఆయన. ఈటల రాజేందర్ గారు ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు కాదు. Okay. ఈటల రాజేందర్ గారు బీజేపీకి సంబంధించిన నాయకుడు, సీనియర్ నాయకుడు. ఈటల రాజేందర్ గారు బీజేపీ ఎంపీ. ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ రోజు బీజేపీ వాళ్ళది కూడా ఎట్లుందంటే ఈటల రాజేందర్ ఎందుకు అబద్ధాలు చెప్పలేదు అంటున్నారు. నాకు ఒకటి గుర్తొచ్చింది, లవకుశ సినిమాలో రాముడు ఆ వేగుకి చెప్తుంటాడు, నువ్వు వచ్చి నాకు అన్ని అబద్ధాలు చెప్పొద్దు, ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పు అంటాడు రాముడు. అప్పుడు ఈ చాకలివాని ఇన్సిడెంట్ చెప్తారు కదా అతను ఆ వేగు. సో రాముడి వాస్తవాలు చెప్పమంటే రాముడి పార్టీ అని పెట్టుకున్న బీజేపీ ఈ రోజు ఈటల రాజేందర్ ఎందుకు అబద్ధాలు చెప్పలేదు, ఈటల రాజేందర్ ఎందుకు కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడలేదు అని బండి సంజయ్ మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు కంప్లీట్ గా ఈ రెండు జాతీయ పార్టీలు మొత్తం తెలంగాణని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాయి. కాబట్టి మేము కేటీఆర్ గారు ఢిల్లీ వేదిక మీద ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా, అమృత్ స్కామ్ కి సంబంధించి అసలు ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా ఉలుకు పలుకు లేదు. పొంగులేటి మీద ఈడీ దాడులు చేస్తారు, తర్వాత ఏమైతుందో సైలెంట్ అయిపోతారు. సో రెండు జాతీయ పార్టీలు ఈ రోజు కుట్రల ద్వారా కుమ్మక్కు కావడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలని ఇచ్చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి మొన్న 2 రోజుల క్రితం చాలా నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్తున్నాడు, నేను ఆయన దింపాలనుకున్నా దింపినా, జైల్లో పెట్టాలనుకున్నా పెడతా, నేను అందుకే ముఖ్యమంత్రి ఆయనని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనకి ఒక విజన్ లేదు, తెలంగాణకి ఏదైనా చేయాలి. కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆ TV9 ఇంటర్వ్యూలో అధికారం కోల్పోయిన తర్వాత చాలా గొప్పగా చెప్పారు కేసీఆర్ గారు. ఇప్పటికైనా అవే మాటలు, ఇప్పటికైనా మీకు పెద్ద అవకాశం వచ్చింది, ప్రజలకు 4 మంచి పనులు చేయండి అని ఆయన మాట్లాడిన మాటలు ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడు, ఎంత భవిష్యత్ దర్శి అనేది స్పష్టమైతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు ఏ రోజు మాట్లాడడం లేదు. సో కాబట్టి ఏంటంటే అంతిమంగా నేను చెప్పదలుచుకున్నదంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ గారిని మీరు ఎంత ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఎంత దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేసినా, అదేదో న్యూటన్స్ 3rd లా ఆఫ్ మోషన్ లాగా బంతిని మీరు ఎంత అణగదొక్కితే అంత పైకి లేస్తుంది. ఫీనిక్స్ పక్షి లాగా రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ లాగా బీఆర్ఎస్ పార్టీ లేస్తుంది, కేసీఆర్ గారు లేస్తారు. అదొక్కటే తెలంగాణకు రక్ష. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేదా బీఆర్ఎస్ తో సంబంధం లేని తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విచారణ పేరుతో జరుగుతున్న కుట్రలని అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తాను.